అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. క్లోరోఫామ్ అనే మత్తుమందును కనుగొన్న శాస్త్రవేత్త పేరు జేమ్స్ సీమన్స్. ఆయన 1811 జూన్ 7వ తేదీన స్కాట్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన క్లోరోఫామ్ని కనిపెట్టక ముందు రోజుల్లో ఎవరికైనా ఆపరేషన్ చేయాలి అంటే ఆ రోగిని 4-5 వ్యక్తులు బలవంతంగా పట్టుకుని ఆపరేషన్ చేసేవారు. అయితే జేమ్స్ సీమన్స్ 1847వ సంవత్సరంలో క్లోరోఫామ్ అనే మత్తుమందును కనిపెట్టిన తర్వాత వైద్య రంగంలో ఆపరేషన్లు చాలా సులభమయ్యాయి. అంత గొప్ప మత్తుమందును కనిపెట్టిన జేమ్స్ సీమన్స్ గారికి సన్మానం చేస్తుండగా ప్రముఖుల్లో కొందరు, జేమ్స్ సీమన్స్ గారు, మీరు ఈ మత్తుమందును కనుగొనాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జేమ్స్ సీమన్స్ గారు ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యచరితులను చేసింది. జేమ్స్ గారు మాట్లాడుతూ, నేను బాల్యం నుండి ప్రభు ఎడల భయభక్తులు కలిగిన వాడను కనుక ప్రతిరోజు బైబిల్ చదువుతాను. అది నాకు అలవాటు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను ఏ పని చెయ్యను. అదేవిధంగా ఒకరోజు బైబిల్లో ఆదికాండం చదువుతున్నప్పుడు దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనము. బైబిల్లో ఉన్న ఈ మాట నేను చదివినప్పుడు దేవుడు నాలో ఒక ఆలోచన పుట్టించాడు. దేవుడు ఆదామునకు చేసిన ఆపరేషన్లో మొదటిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేశాడు అనే మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. కాబట్టి ఆపరేషన్ చేయవలసిన రోగికి ముందుగా గాఢ నిద్ర కలుగచేయడానికి ఏదైనా మందును కనుగొంటే వైద్య రంగంలో ఆపరేషన్ చేయడం సులభం అవుతుంది అని ఆలోచన చేసి కొన్ని మూలికల ద్వారా క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టడం జరిగింది అని చెప్పాడు జేమ్స్. ఈ రోజు నేను క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టడానికి ముఖ్య కారణం పరిశుద్ధ గ్రంథమును చదువుట వలననే అది సాధ్యమైంది. బైబిల్ గాని నేను చదివి ఉండకపోతే నేను క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టేవాడను కాదు. దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పారట. సహోదరి సహోదరులారా, ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ప్రపంచానికి క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టే బాధ్యత ఒక క్రైస్తవునికి దేవుడు ఇవ్వడం ఎంత గొప్ప ధన్యత కదా. ఈరోజు ఈ సాక్ష్యం మీతో పంచుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుడు మనల్ని కూడా బహు గొప్పగా వాడుకొని ఆయన మహిమను మీ ద్వారా, మా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని ఆశపడుతున్నాడు. దేవునికున్న గొప్ప తలంపులు నెరవేరాలి అంటే మనం క్రమశిక్షణతో బైబిల్ చదవాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. దయచేసి మీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.